ఏలూరు ఆర్ఆర్పేట పార్టీ కార్యాలయం నందు గాళ్ల శారద అధ్యక్షతన ఆర్సీపీఐ ఏలూరు నగర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి పి కిషోర్ మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుత పాలకవర్గం ఒక్కపూట మాత్రమే త్రాగునీరు అందిస్తోందని తెలిపారు. దీంతో మోటార్ అవకాశం ఉన్న వాళ్లకు నీరు అందుతుండగా సాధారణ ప్రజానికానికి సరిపడా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ దానికి అనుగుణంగా ప్రజలకు సరిపడా త్రాగునీరు నిల్వ చేయడంలో పాలకవర్గం విఫలం చెందిందని కిషోర్ విమర్శించారు. భవిష్యత్తులో అయినా త్రాగునీరు ఇబ్బందులు రాకుండా సక్రమంగా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ సెంటర్ మెయిన్ రహదారి వద్ద డ్రైనేజీ మునిగిపోయి తీవ్ర దుర్గంధం వస్తుందని అటువైపు ప్రజలు తిరగలేకపోతున్నారని అన్నారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధ్వానంగా ఉన్న పారిశుధ్యంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా నగరంలో పారిశుధ్యం సరిగా లేదని చెప్పిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాబట్టి నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి జగన్నాథం, నగర సభ్యులు పి శివశంకర్, జి శ్రీనివాసరావు, పి దుర్గాప్రసాద్, ఎల్ భవానీ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ సమావేశం సందర్భంగా ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది. గత ఏడాది ముందు నుంచే వాతావరణ శాఖ ఎల్నినో ప్రభావం ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఉంటాయనేది ఎత్తి చూపుతున్నప్పుడు కూడా ముందస్తు చర్యలు తీసుకుని నగర ప్రజానీకానికి తాగునీటి ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం అధికార యంత్రాంగం విఫలమైంది. తత్ఫలితంగా ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి ఒక్కపూటే వాటర్ సప్లై చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఈ ఒంటిపూట వాటర్ కూడా అక్కడున్న నివాసాలు ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా ఒక రోజుకి 5 బిందులు కూడా అందున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోటార్లు ఉన్న వాళ్ళకి నీరు బాగానే అందేస్తుంది. మోటార్ సిస్టమ్ లేని వాళ్ళకి, కేవలం పబ్లిక్ కులాల మీద ఆధారపడిన వాళ్ళకి లేదా అద్దెంట్లో ఉంటున్న వాళ్ళకి మాత్రం మంచినీళ్ళు సరిపోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ ఒంటిపూట వాటర్ విధానం వాటర్ లేపడం వల్ల పెట్టినప్పుడు కూడా ఇది ముందుగానే చర్యలు తీసుకుని ఉండి ముందుగానే చెరువును ఫుల్ని చేసుకుని ఉంటే కనుక ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదనేది పార్టీకి అభిప్రాయపడుతున్నాం. భవిష్యత్తులైనా కార్పొరేషన్ అధికార యంత్రాంగం పాలకవర్గం ముందుగానే ప్రతి ఏడాది కూడా ముందుగానే నగర ప్రజల అవసరాలకి ముందుగానే ఇంకా అదనంగానే వాటర్ నిల్వ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కార్పొరేషన్లో పారిశుద్ధ్యం కూడా చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవలే ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా బహిరంగంగా జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడితే తప్పితే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి డ్రైనేజీని క్లీన్ చేయని పరిస్థితి పాలకవర్గం కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ జిల్లా పరిషత్ ఆఫీస్కి ఆపోజిట్లో మెయిన్ రోడ్డు కొత్త బస్ స్టాండ్ దగ్గరలో చూస్తే అసలు రోడ్డు అంటే వెళ్ళలేని పరిస్థితి. డ్రైన్ మొత్తం స్ట్రక్ అయిపోయి హోటల్లో ఉన్నటువంటి వేస్ట్ అంతా వెళ్ళిపోయి రోడ్డు మీదకి పొంగు వచ్చేసి తీవ్ర దుర్గంధం వస్తూ ఉంది, ముక్కులు పగిలిపోతూ ఉంది. అదేవిధంగా 1 టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ప్రత్యేకించి మురికివాడల ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ పారిశుద్ధ్యం కానీ ఎక్కడ కూడా మెరుగుదల లేదు. కాబట్టి తక్షణమే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆర్సీపీఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.